నమస్తే నేను సతీష్. భర్త లెక్చరర్, ఆ భార్య ఏమో లాయర్, ఆమె ప్రియుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. ఈ ముగ్గురు మధ్య నలిగిపోయింది ఒక 6 ఏళ్ల పసి ప్రాణం. 1000 కోట్ల ఆస్తి ఉంది అంటూ ఆ ప్రియుడు చెప్పిన కబుర్లు వినే కన్న కూతురినే ఊపిరాడకుండా చంపేసింది ఆ లాయర్ తల్లి. ఆమె పేరు ప్రియాంక. ఈ దారుణ ఉదంతం బెంగళూరును కుదిపేస్తోంది. ఇప్పుడు చాలా సెన్సేషన్ వార్తగా దేశమంతా వైరల్ అవుతుంది. అయితే వాస్తవానికి ఆమె కట్టుకున్న భర్త విద్యావంతుడు, సమాజంలో మంచి గౌరవం ఉంది. ఈమెకి చేతిలో లాయర్ పట్టా ఉంది. ఈమె కూడా చదువుకున్న ఆమె. పైగా 18 ఏళ్ల నాటి వాళ్ళ వివాహ బంధంలో ఈ వివాహేతర సంబంధం ఇప్పుడు దారుణానికి పాల్పడేలాగా చేసింది. అసలు వాళ్ళిద్దరూ భార్యాభర్త విద్యావంతులు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, 2 పిల్లలు, చక్కని కాపురం. కానీ అవేమీ ఆమెకు కనిపించలేదు. 1000 కోట్ల ఆస్తి ఉంది అంటూ ఆ ప్రియుడు చెప్పిన కబుర్లు వినింది. దీంతో అతడు మోజులో పడి తాను నవమాసాలు మోసి కన్న 6 ఏళ్ల కన్న కూతురినే కడదెచ్చేసింది. నేను మాత్రం ప్రేమగా బిర్యానీ పెట్టాను, ఐస్ క్రీమ్ పెట్టాను, బట్ ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ పిల్ల చనిపోయిందంటూ కట్టుకథలైతే చెప్పింది. ఇప్పుడు బెంగళూరులో లేటెస్ట్గా జరిగిన ఈ సెన్సేషన్ కేసులో చాలా భయంకరమైన వాస్తవాలు అయితే ఉన్నాయి. అవి ఏంటని వీడియోలో తెలుసుకునే ముందు లైక్ చేయండి. అట్లాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టూ జరిగే అనేకమైన ఇలాంటి టాపిక్స్ మీద వైరల్ అండ్ ట్రెండింగ్ వాస్తవాలు ఏంటి అనే దాని గురించి రెగ్యులర్గా న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో అనాలిసిస్లు అయితే ఉంటాయి. బెంగళూరులో ఒక లాయర్ మదర్, ఆవిడ పేరు ప్రియాంక, రియల్ ఎస్టేట్ డెవలపర్ మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్నదే వివాహేతర సంబంధం. దానికి అడ్డంగా ఉందని అభం శుభం తెలియనే 6 ఏళ్ల తన కూతురుని ఆ మహాతల్లే బల తీసుకుంది. అది కూడా ఎట్లా? ఆ ప్రియుడి మోజులో పడి అసలు ఏం చేస్తున్నానో గుర్తించలేని స్థితిలో ఒక విద్యావంతురాలు అయ్యుండి, ఆవిడ స్వయంగా ఒక అడ్వకేట్ అయ్యుండి ఈ ఘాతుకానికైతే పాల్పడింది. ఆ తర్వాత మళ్ళీ అసలు ఏమీ ఎరగనట్టుగా తన భర్తకు అయ్యో కుమార్తె అనారోగ్యంతో చనిపోయింది, బహుశా ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చు, చనిపోయిందంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పంపింది. కానీ అప్పటికే తనకు విడాకుల నోటీసులు ఇచ్చి 1000 కోట్ల మోజులో ఆ పాత ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో కాలేజ్ మేట్, అతడితో సహజీవనం చేస్తున్న ఆమె మీద అతనికి డౌట్ ఉండడంతో ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడా కొడుతుంది, ఇల్లీగల్ అఫేర్ నడుపుతున్న ఆమె ఏదో కట్టుకథలు చెబుతోంది అంటూ ఆ భర్తకు డౌట్ రావడంతో తీగలాగాడు. దీంతో డొంక కదిలింది, పాపం పండింది. వీళ్ళిద్దరే కలిసి హతమార్చారు ఆ చిన్నారిని అనే గుట్టు అయితే రట్టయింది. సో అసలు ఏం జరిగిందని చెబితే అసలు ఏంది ఇట్లా కూడా చేస్తారా? మీ ఏడుపేదో మీరు ఆడొచ్చు కదా, మీ సావో మీద రావచ్చు కదా, మీరు ఎక్కడికో పోయి బతకొచ్చు కదా, ఆ పసిపిల్లలు ఎందుకు బలి తీసుకోవాలని అయితే ఎవరికైనా కోపం సహజంగా వస్తుంది. మొత్తం ఏం జరిగిందో చూశాక మీకు కూడా ఏమైనా ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ కన్నతల్లి కర్కశం అయితే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే 3 నెలల క్రితం ఈ దారుణ హత్య జరగగా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది. అది కూడా పోస్ట్ మార్టం రిపోర్టుల ఆధారంగా ఈ రహస్యం బయటపడింది. దావణగిరి ప్రాంతానికి చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 2007లో పెళ్ళయింది. దాదాపు ఒక 18 ఏళ్ల వీరి వివాహ బంధం గత 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన వివాహేతర సంబంధంతో మొత్తం ముక్కలయ్యింది. అయితే వీళ్ళకి 15 ఏళ్ళు 6 ఏళ్ళ ఇద్దరు వయసు, 15 ఏళ్ళ వయసు ఒక పిల్లాడు, అలాగే 6 ఏళ్ళ ఒక అమ్మాయి కూడా ఉన్నారు. ఈ ప్రవీణ్ ఏమో ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతూ ఉన్నాడు. ఈయన టీచర్, లెక్చరర్ ఇవన్నీ కూడా. అయితే ఆయన భార్య ప్రియాంక, ఆమెకి వయసు ఎంతంటే ఆయన భార్య 40 ఏళ్ల ప్రియాంక అడ్వకేట్గా పనిచేస్తుంది. కొంతకాలంగా ఈ కుటుంబం బెంగళూరులోనే కాడుగోడి ప్రాంతంలో నివసిస్తుంది. అయితే ఇక్కడే ఉంటున్న సమయంలో ప్రియాంకకు తన కాలేజ్ మేట్ అయిన మోహన్ అనే వ్యక్తి ఎదురుపడ్డాడు. ఆయనకు సంబంధించి ఒక 25 ఎకరాల లిటిగేషన్, 25 ఎకరాల భూమికి సంబంధించి ఒక లిటిగేషన్ ఉంది. ఆ కేసు విచారణ ఈవిడ చేపట్టాల్సి వచ్చింది అనుకోకుండా. సో ఆ నేపథ్యంలో ఆ ప్రియాంక మోహన్ని కలిసింది. ఆ టైంలోనే అతడేమో నాకు 1000 ఎకరాలు ఉంది, అసలు మన లైఫ్ వేరే లెవెల్లో ఉండాల్సింది, ఇదేంటి అదేంటని కట్టుకోదలని చెప్పేవాడు ఎక్కువగా. వాస్తవానికి అతనికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ డెవలపరే, బాగా బలిసిన పార్టీ. కానీ 1000 ఎకరాలు ఉందా లేదా, ఏ స్థాయి బిజినెస్ మేనో కానీ అవన్నీ ఈమెకు చెప్పడంతో పాత పరిచయం కాస్త కొత్త బంధానికి దారితీసింది. స్నేహం కాస్త వివాహేతర బంధంగా బలపడింది. సో గత 2 ఏళ్లుగా వీళ్ళిద్దరూ రహస్యంగా ఈ బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ప్రవీణ్ ఈ విషయాన్ని గమనించి ప్రియాంకను అనేకసార్లు తీవ్రంగా మందలించాడు. దీంతో భర్తతో ఉండడం ఇష్టం లేని ఆమె ఈ బాగా ఆస్తిపాస్తులను ప్రియుడితోనే సెటిల్ అయిపోవాలని అతని మోజులోనే ఈ భర్త ప్రవీణ్కు విడాకుల నోటీసులు కూడా ఇచ్చింది.
ఆ కేసు విచారణలో ఉండగానే కొడుకును భర్త వద్దే వదిలేసింది. ఆ కుమార్తెను తీసుకుని మోహన్తో వెళ్ళిపోయి అతడితోనే ఒక విల్లాలో సహజీవనం అయితే చేస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో ఆవిడ బిహేవియర్ పూర్తిగా మారిపోయిందంట. ఎందుకంటే గతంలో భర్తతో గొడవ పడేదంట, నాకు విడాకులు ఇవ్వకపోతే పిల్లలు అసలు నీకు నాకు అసలు ఈ లోకంలోనే లేకుండా చేస్తున్నట్టు బెదిరింపులు కూడా పాల్పడేది. ఈ నేపథ్యంలోనే పిల్లల కోసం భయపడి పిల్లల కోసం ఏమైనా చేస్తుందన్న ఉద్దేశంతోనే ఆ పత్రాలపై అతడితో సంతకాలు కూడా చేయించుకుందని కూడా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరూ పోయి మోహన్ అండ్ అమ్మాయి ఎవరు ప్రియాంక కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారంట. తర్వాత దుబాయ్లో న్యూ ఇయర్ వేడుకలు కూడా జరుపుకున్నారు. అంతా హైఫై లైఫ్తో ఇదే అసలైన జీవితం అనే మాదిరిగా ఆవిడ గడుపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కుమార్తె తమ విలాసాలకు టూర్లకు విచ్చలవిడితనానికి అడ్డుగా మారుతుందని ఆ ప్రియాంక భావించింది. అందుకే 3 నెలల క్రితం ఆమె ప్రియుడు మోహన్ కలిసి ప్లాన్ ప్రకారం ఆ చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చారని ఇప్పుడు తెలుస్తూ ఉంది. హత్య చేసిన అనంతరం ఏమీ తెలియనట్టుగా నటించిన ప్రియాంక కుమార్తె అకస్మాత్తుగా మరణించింది అంటూ భర్తకు ఫోన్ చేసి సమాచారం అయితే ఇచ్చింది. అంతేకాకుండా ఆసుపత్రి యాజమాన్యంతో కూడా కుమ్మక్కైపోయి చేతులు కలిపి ఈ ఫుడ్ పాయిజన్ వల్లే ఆ పాప చనిపోయింది అని రాసి ఉన్న ఒక నకిలీ పోస్ట్ మార్టం నివేదికను సృష్టించి ఆ భర్తకైతే చూపించింది. కానీ ఆయనకైతే డౌట్ ఉండింది కదా, అప్పటికే డౌట్ ఉంది కదా, అసలు ఏం జరిగిందంటే లేదు, ఆ చిన్నారి బర్త్డే సందర్భంగా ముందు బిర్యానీ పెట్టాను, ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా కొనిపెట్టాను, ఆ 2 తిన్న తర్వాత కారులో ఏసీ ఆన్ చేసి ఆ పాపను పడుకోబెట్టేసి మేము కాఫీ కోసం బయటికి వెళ్ళాము, తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టాం, తెల్లవారు లేచిన తర్వాత ఆ అమ్మాయి నిద్ర లేవలేదు, బహుశా ఫుడ్ పాయిజన్ వల్లే ప్రాణాలు కోల్పోయి ఉంటుందని కట్టుకథలైతే అల్లుకొచ్చారు ఆ ఇద్దరు. ముందు డాక్టర్లు కూడా ఫుడ్ పాయిజన్ అనుకున్నారు. బట్ అక్కడ లాబింగ్ జరగడంతో చేతులు తడపడంతో నకిలీ ఇది ఏంటి రిపోర్ట్ అయితే ఇచ్చారు, ఏమంటారు నకిలీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇచ్చేశారు. అయితే కన్న కూతురు మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన తండ్రి ప్రవీణ్కి మాత్రం ఆ రిపోర్ట్ మీద ఆ తల్లి ప్రియాంక మీద చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఏప్రిల్ 4న ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని ఇంగ్లాండ్లో ఉంటున్న తన సిస్టర్ చిన్నపిల్లల డాక్టర్ పూర్ణిమకు పంపాడు ఆన్లైన్ ద్వారా. ఆ మెడికల్ రిపోర్ట్ని క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఏం జరుగుంటుందో చెప్పమ్మని కోరడంతో డాక్టర్ పూర్ణిమ ఆ రిపోర్టులో అనేక అంశాలపై తీవ్రమైన తప్పులు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించి ఆ ప్రవీణ్కి అయితే ఇన్ఫామ్ చేసింది. ఇది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగింది కాదు, ఎవరో కావాలని హత్య చేసినట్టుంది, బలంగా కడుపులో కాలితో తన్నినట్టుంది, ఇంకా కావాలని వాంటెడ్లో చేసినట్టుంది. కానీ ఈ రిపోర్ట్ చూస్తే నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఇదైతే ఫుడ్ పాయిజన్ వల్ల అయింది కాదు, ఊపిరి ఆడకుండా బలంగా ఎవరో ఒత్తిడి తెచ్చినట్టు అనిపిస్తుంది అంటే రకరకాల డౌట్స్ అయితే ఆమె రేజ్ చేసింది. ఆ డాక్టర్ గారు అయితే డౌట్స్ రేజ్ చేయడంతో ప్రవీణ్ అయితే పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే కాడుగూడి ఠాణా పోలీసులు కూడా ఆ భార్య ప్రియాంక ఆమె ప్రియుడు మోహన్లపై ఫిర్యాదు చేశాడు. అయినా దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. అయితే పోలీసులు వస్తున్నారనే విషయాన్ని ముందే పసిగట్టిన ఆ కన్నతల్లి ప్రియాంక అక్కడి నుంచి జంప్ అయిపోయింది. ప్రస్తుతానికైతే పరారీలో ఉంది. ఈ హత్యను పూర్తి స్థాయిలో సహకరించిన ఆమె ప్రియుడు మోహన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు డబ్బులు తీసుకుని తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన సదరు ఆసుపత్రి యాజమాన్యం ఆ డాక్టర్లపైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు ప్రియాంక కోసం ఈ కాడిగూడి పోలీసులు అయితే స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. కన్న కూతుర్నే బలి చేసిన ఈ ఘటన ఇప్పుడు బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రాథమిక విచారణ అనంతరం జూన్ 4న ప్రియాంక మోహన్లపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ముందస్తు బెయిల్ పొందిన మోహన్ బెయిల్ అయితే కోర్టు ద్వారా మళ్ళీ రద్దు చేయించారు. అతనైతే అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ అమ్మాయి గురించి అయితే ప్రియాంక పారిపోవడంతో ఆవిడనైతే వెతుకుతూ ఉన్నారు. ఈ లాయర్ అయ్యుండి ఎట్లా చేస్తుంది, ఇంత అజ్ఞానంతో ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఒక కన్న తల్లి అయ్యుండి కన్న కూతుర్ని ఇంత దారుణంగా ఎలా చంపగలిగిందబ్బా, సొసైటీ ఎటుపోతుందంటే చాలామంది తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఆవిడకి ఇష్టం లేకపోతే భర్తను వదిలేసి ఏదో తన బతికేదో బతకొచ్చు కదా, అభం శుభం తెలియని ఆ పిల్లల్ని ఎందుకు బలి తీసుకోవాలని కూడా చాలామంది అయితే మండిపడుతూ ఉన్నారు. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.